ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత జోగి రమేష్ను సిట్ అధికారులు ఈ ఉదయం అరెస్టు చేశారు. నకిలీ మద్యం కేసులో పాత్రధారి, సూత్రధారి జోగి రమేష్ అంటూ జనార్దన్ స్టేట్మెంట్ మేరకు సిట్ చర్యలు చేపట్టింది. తెల్లవారుజామున జోగి రమేష్ ఇంటికి భారీగా పోలీస్ అధికారులు తరలివచ్చారు. ముందుగా జోగి రమేష్కు నోటీసులు జారీ చేసి అనంతరం అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అనంతరం ఆయనను వెంటనే విజయవాడలోని ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. అక్కడే ఆయనను విచారించేటువంటి అవకాశం కూడా ఉంది. జోగి రమేష్ అరెస్టుతో ఇబ్రహీంపట్నం సహా విజయవాడ పరిసర ప్రాంతాలలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగడం హైటెన్షన్ క్రియేట్ చేసింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సాయి ఫోన్ లైన్లో అందిస్తారు విజయవాడ నుంచి. సాయి, ప్రస్తుతం అరెస్టుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎక్కడికి తరలించనున్నారు? ఆ తర్వాత ఏం జరగబోతుంది? అటు వైసీపీ కూడా ఆందోళన చేస్తున్నట్టు కనపడుతుంది. ఏ విధంగా ఉన్నాయి అప్డేట్స్? విచారిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి ఒక హైటెన్షన్ వాతావరణం ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకుంది. గత 15 రోజుల నుంచి కూడా జోగి రమేష్ అరెస్ట్ అవుతారు ఈ నకిలీ మద్యం కేసులో అంటూ కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో జోగి రమేష్ కూడా దాన్ని ఖండిస్తూ వచ్చారు. దుర్గగుడి పైకి వెళ్లి ఆయన హారతి కర్పూరం కూడా వెలిగించి దాని ప్రమాణం కూడా చేయడం జరిగింది, నేనే తప్పు చేయలేదని. బట్ ఇవన్నీ పక్కన పెడితే జనార్దన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈ మొత్తం కూడా పాత్రధారి సూత్రధారి కూడా కీలకంగా వ్యవహరించింది జోగి రమేష్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ నేపథ్యంలో జోగి రమేష్ అరెస్ట్ అవుతారు అని చెప్పి వార్తలు పడుతుంది. ఎట్టి ఆయన మరోవైపు ఆయన తరఫు నుంచి అంటే జోగి రమేష్ తరఫు నుంచి ఆయన సోదరుడు అలాగే ఆయన అనుచరుడు ఇద్దరు కూడా పేర్లు రాములే. సో వాళ్ళను కూడా అరెస్ట్ చేస్తారు అని నిన్న సాయంత్రం నుంచి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం తెల్లవారుజామునే జోగి రమేష్ ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటికి వెళ్లారు. ఎక్సైజ్ పోలీసులు అలాగే సిట్ అధికారులు, సిట్ పోలీసులు ఇద్దరు కూడా వెళ్లారు. మరోవైపు జోగి రమేష్ కి నోటీసులు ఇచ్చిన తర్వాత, నోటీసుల పేరు సంతకం పెట్టించుకున్న తర్వాత ఆ కాపీని ఇంటి కుటుంబ సభ్యులకు అందజేసి అక్కడి నుంచి దాదాపుగా 1 గంటన్నర నుంచి 2 గంటల వ్యవధిలోనే జోగి రమేష్ ను తరలించేశారు. ఇబ్రహీంపట్నం ఆయన ఇంటి దగ్గర నుంచి విజయవాడలో ఉన్న ఎక్సైజ్ కార్యాలయాన్ని తరలించారు. అయితే సిట్ అధికారులు మరోవైపు ఎక్సైజ్ అధికారులు ఇద్దరు కూడా ప్రస్తుతానికి అయితే విచారణ అయితే కొనసాగుతుంది. జోగి రమేష్ కి ఈ కేసుకి సంబంధించి అలాగే కేసులో నకిలీ మద్యానికి సంబంధించి డంపు ఇవన్నీ కూడా జోగి రమేష్ కన్సర్న్ లో జరిగాయని చెప్పి ఇచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఇవన్నీ వాస్తవాల కదా అనే కోణంలో కూడా ప్రస్తుతానికి అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.